దసరా పండగ సందర్భంగా గాంధీ జయంతి రావడం, అహింసకు పాల్పడడం మనకంతా కూడా అర్థం కాని విషయం. కొన్నిసార్లు ఆ దసరా సందర్భంగా ఎంజాయ్ చేసేటువంటి మనము సినీ తారలంతా కూడా తమ తమ వామ్ విషెస్‌తో దసరా ఉత్సవాలకు సంబంధించినటువంటి లేదంటే ఆ రోజు ఏదైతే ప్రత్యేకత ఉందో నవరాత్రుల సందర్భంగా లేదంటే దుర్గామాత బ్లెస్సింగ్స్ ఉండాలని ఆశీర్వదించేటట్టు కావచ్చు, వామ్ విషెస్ చెప్పేటువంటి సినీ నటులు కొంచెం కాంట్రవర్సీలో ఇరుక్కురని చెప్పొచ్చు. మనకున్నటువంటి గాంధీ జయంతి నేపథ్యంలో దసరా పండుగ రావడం, శ్రీకాంత్ భరత్ కావచ్చు, రాహుల్ రామకృష్ణ అనే ఇద్దరు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ఇద్దరు కూడా కొంతవరకు కాంట్రవర్సీలో ఇరుక్కున్నటువంటి వాటా వాస్తవం అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్గా అవతరించినటువంటి పార్టీ మీద కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఎక్స్ వేదికగా తను చేసినటువంటి వ్యాఖ్యలు కమ్‌బ్యాక్ కేసీఆర్ సార్ వీఆర్ ఇన్ డీప్ ట్రబుల్, కాంగ్రెస్ పాలన ఇలా ఉంటే ఎలా అంటూ కూడా తను తన ఎక్స్ ఖాతాలో ప్రచురించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాల్స్ కావచ్చు, తనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ వల్ల తను అలా కోరుకోవడం అయితే జరిగింది. గతంలో వచ్చినటువంటి 2 ఏళ్లుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వంలా నాకు అనిపించట్లేదని చెప్తూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కాస్త కొంచెం వైరల్‌గా మారింది. దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లతో పాటు బీఆర్ఎస్ సెల్ కావచ్చు, బీజేపీ సెల్ కావచ్చు, లేదంటే ఇంకేమైనా కాంగ్రెస్ సెల్ కావచ్చు, పాజిటివ్ ఉన్నోళ్ళకు పాజిటివ్ వాడుకున్నారు, నెగెటివ్ కావాల్సిన వాళ్ళకు నెగెటివ్ మాట్లాడుకున్నారు. తనకున్నటువంటి డైలాగ్ ఉంది. 2 ఫుల్ల మించి ఒక హాఫ్ ఏస్తా, ఒక బీరేస్తా, నేను కూర్చుంటే కిటికీలు తెల్లారుతాయి కానీ నేను ఔట్ అవ్వను అనే డైలాగ్ 'అర్జున్ రెడ్డి' సినిమాలో కావచ్చు, లేదంటే జాతిరత్నాలు సినిమాలో డైలాగులు కావచ్చు, తనకున్నటువంటి పాపులర్ డైలాగులతో పాపులర్ అయినటువంటి తను ఆ యొక్క డైలాగులను ప్రవేశపెట్టి ఆ డైలాగులను వాయిస్ నోట్తో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మత్తులో తను ట్వీట్ చేశారంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు చేస్తున్న నిజం ఒప్పుకున్నారు రాహుల్ రామకృష్ణ గారు అని చెప్పేసి అప్లాజ్ చేస్తూ అటు ప్రముఖులైనటువంటి కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, లేదంటే హరీష్ రావు మీద, లేదంటే బీఆర్ఎస్ ప్రేమ ఉన్నటువంటి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రేమ గల ఫాలోవర్స్ తనను అప్రిషియేట్ చేస్తూ అప్లాజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. తన కొంతకాలంగా కొన్ని గంటలుగా ఆ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తను చేసినటువంటి ట్వీట్లు డిలీట్ అవ్వకముందే కొంచెం వైరల్‌గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే సినీ తారలు కావచ్చు, సినీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎటువంటి ట్వీట్లు కావచ్చు, ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో ఒక్క వీడియో షేర్ చేస్తే అది కొంచెం వైరల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక పొలిటికల్ పార్టీ మీద ఎజెండా పెట్టుకొని ట్వీట్లు చేయడము, మెసేజ్ చేయడము, ఇదంతా కూడా మంచిది కాదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. మరీ ముఖ్యంగా గాంధీ రోజు మహాత్మా గాంధీని మహాత్మా చేసింది ఎవరు? లేదంటే గాంధీ కుటుంబానికి చెందినటువంటి వాడో మూర్ఖుడు, వాడో దేశద్రోహి, లేదంటే అనేక రకాలుగా సంబోధించినటువంటి శ్రీకాంత్ భరత్ మనతో ప్రత్యక్షంగా పరోక్షంగా మేము హిట్ టీవీ సంప్రదించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రియార్ టీం సంప్రదించలేదు. నిజంగా తను గ్లాస్ కావచ్చు, స్పెట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిగరెట్, తన చేతిలో సిగరెట్ మాట్లాడినటువంటి ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో కూడా మీరంతా కూడా సోషల్ మీడియాలో కావచ్చు, నెట్టింట్లో కొంచెం చక్కర్లో కొట్టిందని చెప్పవచ్చు. ఎవడండి గాంధీ తాత? గాంధీ తాత ఎవరికి గాంధీ? లేదంటే మహాత్మా గాంధీ ఎవరికి? కేవలం పేరు పెట్టుకోవడం అంతా కూడా గాంధీ అయిపోతారా? లేదంటే దేశానికి కావాల్సినటువంటి స్వతంత్రం తెచ్చిందని మీరు ఎవరి మీద రుద్దుతారు? ఆ యొక్క అబద్ధాలను నిజం ఎందుకు చేస్తారు? అంత మహాత్ముడైతే గాడ్సే తన ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి గాడ్సే తనను ఎందుకు చంపుతారు? అనేక కోణాలు కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి కనిపించింది. మహాత్మా గాంధీ, కరమ్చంద్ మోహన్ దాస్ మహాత్మా గాంధీ కనుక ఫాదర్ ఆఫ్ ద నేషన్ అయితే నేను ఒక వేస్ట్ ముండా కొడుకును, నేను ఒక డాష్ కొడుకుని అంటూ కూడా తనగానే ఒక బిరుదిచ్చుకున్నటువంటి యాక్టర్ అని చెప్పవచ్చు. మీరు తెలిసినటువంటి నిజాన్ని దాస్తున్నారు, చరిత్ర తెలిసినటువంటి నిజాన్ని మీరు ఎందుకు దాస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ప్రతిసారి ఆర్ఎస్ఎస్ మీద కావచ్చు, బీజేపీ యొక్క భావాల మీద ప్రతిసారి తనకంటూ వాదాన్ని వినిపించేటువంటి తను ఈసారి గట్టిగానే మాట్లాడారు. ఏదైనా కూడా వోడ్కా తాగుతూ, లేదంటే లిక్కర్ తాగుతూ, మన సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ, లేదంటే ఇంకేమైనా షాట్ల మీద ఉంటూ అసభ్యకరంగా న్యూడ్గా కొన్నిసార్లు షాట్ల మీద కూడా, టీషర్ట్ల మీద కూడా వీడియోలు చేసేటువంటి తను అసలు ఆ ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు గౌరవం లేకుండా, లేదంటే జాతిపిత అనే గౌరవం లేకుండా కూడా మాట్లాడడం అన్నది కొంతమందికి నచ్చట్లేదు. కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరైతే ఆఫ్రికా
నల్ల దేశానికి సూర్యునటువంటి నెల్సన్ మండేలా ఎవరైతే ఉన్నారో గాంధీకి అత్యంత ఫ్యాన్గా చెప్పుకుంటాం. చరిత్ర చెప్తోంది. తన రాసినటువంటి లెటర్స్ కావచ్చు, తనలో ఇన్స్పైర్ అయినటువంటి కొన్ని అంశాల మీద మాత్రమే నేను ఇన్స్పైర్ అయ్యాను, ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ గాంధీ అంటూ కూడా తను ఎన్నో దేశాలలో, ఎన్నో రాష్ట్రాలలో, ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా తన విగ్రహాలు పెట్టుకున్నటువంటి, తనకు సల్యూట్ చేసినటువంటి మనము గాంధీ జయంతిని పీస్ కావచ్చు, వరల్డ్ పీస్ డే కూడా జరుపుకోవాలనేటువంటి ఆంక్ష ఉంది. అటువంటి గాంధీ తాత మీద, లేదంటే కరమ్చంద్ గాంధీ మీద, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత తను కొంచెం వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. కొంతమంది తన ఫ్యాన్స్ కావచ్చు, ఆ నిజాలు తెలిసినటువంటి వాళ్ళు ఇది నిజమే కదా, తప్పేముంది, 15-16 ఏళ్ళ కలిగినటువంటి అమ్మాయిలను, లేదంటే తన కూతుళ్లను సంబంధించినటువంటి, కోడలను సంబంధించినటువంటి, లేదంటే వాళ్ళ బిడ్డలు, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నటువంటి ముని మనవలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళను నగ్నంగా, అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని మరి పక్కలో పడుకోబెట్టి తన నిగ్రహతను, తన కామవంచను నిగ్రహం చేసుకునేటువంటి టెస్ట్ చేసేటువంటి మూర్ఖుడు, అనేక మందిని లైంగికంగా వేధించినటువంటి కేసులు ఉన్నటువంటి వాడిని మీరు మహాత్మా గాంధీ, కరమ్చంద్ గాంధీని మీరు గాంధీజీ, లేదంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎలా పిలుస్తారంటూ కూడా తను ప్రశ్నించాడు. కొంత నిజాలు ఉన్నప్పటికీ ఆ నిజాలను కప్పిపించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీరు నిజాన్ని దాపెట్టలేరు. ఎన్ని అబద్ధాలు మీరు ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజం అవ్వి తీరదంటూ కూడా తను స్ట్రాంగ్ కమెంట్ చేయడంతో కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. దానికి ఉన్నటువంటి కమెంట్స్ కావచ్చు, తనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ అంతా కూడా కొంచెం మంది కరెక్ట్ అంటున్నా సరే, నిజం ఎక్కడ దాగదు, మీరు అసలు ఎవడరా భయ్, మీకు తెలియని నిజాలేంటి, మీకు తెలిసినటువంటి చరిత్ర ఏంది, ఒక్కసారి తెలుసుకొని మాట్లాడే విధంగా కూడా అనుకోవచ్చు. ఇది కొంచెం సోషల్ మీడియాలతో పాటు కొంచెం హాట్ టాపిక్గా మారినప్పటికీ గాంధీ తాత ఫాలోవర్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్కి పీస్ చెందినటువంటి, వరల్డ్ పీస్ కోరుకునేటువంటి బ్యాక్గ్రౌండ్ చెందినటువంటి కొంతమంది ఇదంతా బోగస్ అంటూ తను మత్తులో వాగినటువంటి వాగుడకు మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా చాలామంది కొట్టివేయడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ దసరా సందర్భంగా వీళ్ళిద్దరి ఎంటర్టైన్మెంట్ చేయాల్సినటువంటి సినిమాలు రాకపోయినా ఈ యొక్క సోషల్ మీడియాలో కొంచెం అట్రాక్షన్ గ్రాప్ చేశారంటూ కూడా సినీ వర్గాలతో పాటు పొలిటికల్ ఎజెండాలో కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.